ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత్ మహాపురాణము చతుర్థ స్కందము 14వ అధ్యాయము. వేనరాజు చరిత్రము. మైత్రేయుడు వచించెను. విదురా, సమర్థుడగు అంగరాజు వనములకు వెళ్ళిపోవుట వలన రాజ్యమునకు సరియగు పాలకులు లేక ప్రజలు విచ్చలవిడిగా తిరుగసాగిరి. లోక కళ్యాణమును కాంక్షించునట్టి భృగువు మొదలగు మహర్షులు ఈ పరిస్థితిని గమనించిరి. అంతట వారు వేణుని తల్లి అయిన సునీతతో సంప్రదించిరి. ఆమె అభిప్రాయమునకు అనుగుణముగా వేణుని రాజుగా చేయదలచిరి. కాని మంత్రులు అందులకు అంగీకరింపకుండిరి. అయినను ఆ మహామునులు వేణుని రాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించిరి. సహజముగనే క్రూరాత్ముడైన వేణునకు రాజ్యాధికారము చేతికి వచ్చినదని విన్నంతనే దోపిడీ దొంగలకు దడపుట్టెను. అంతట వారు సర్పమునకు భయపడిన ఎలుకవలే ఎక్కడి వారు అక్కడ దాగుకొనిరి. రాజ్యసింహాసనమును అధిష్ఠించిన వేణునకు అష్టైశ్వర్యములు ప్రాప్తించెను. అంతటా ఆ మూర్ఖుడు గర్వోన్మత్తుడు అయ్యెను. వివేకమును కోల్పోయెను. తాను మహామేధావి అయినట్లు ఊహించుకొనసాగెను. ఫలితముగా అతడు మహాత్ములను సైతము అవమానింపసాగెను. ఐశ్వర్య మదాంధుడైన అతడు కన్ను మిన్ను గానక ప్రవర్తించుచుండెను. అడ్డు అదుపు లేని అతడు అంకుశ భయములేని మదపుటేనుగువలే రథమునెక్కి తిరుగుచూ భూమ్యాకాశములను దద్దరిల్లజేయసాగెను. బ్రాహ్మణులు ఎచ్చటను ఏ విధమైన యజ్ఞములను గాని దానములను గాని హోమములను గాని చెయ్యరాదు అని అతడు తన రాజ్యమునందు అంతటను దండోరా వేయించెను. ఆ విధముగా అతడు ధర్మకార్యములను అన్నింటినీ నిలుపుజేసెను. అంతట భృగ్వాదిమునులు దుష్టుడైన వేణుని యొక్క ఆగడములను గమనించిరి. రాజ్యమునకు గడ్డుకాలము రానున్నదని తలంచిరి. దయాళవులైన ఆ మునులు ఒకచోట చేరి ఇట్లు ఆలోచింపసాగిరి. కట్టెకు రెండు వైపులా మంటలున్నప్పుడు మధ్యగల చీమలు మొదలగు ప్రాణులు సంకటముల పాలగును. అట్లే ఒకవైపు రాజు యొక్క నిరంకుశ పాలన వలనను మరి ఒకవైపు దోపిడీ దొంగల విశృంఖలత్వము వలనను మధ్యలో నలగిపోవుచు ప్రజలు దురవస్థలకు గురియగుచుండిరి. వాస్తవముగా ఈ వేణుడు రాజ్యాధికారమునకు అనర్హుడు. అయినను అరాజకము వలన ప్రమాదమును తొలగించుటకై ఇతనిని మనము రాజుగా చేసితిమి. కాని ఇతని వలన కూడా ప్రజలకు భయము ఏర్పడినది. ఇంక ప్రజలకు సుఖశాంతులు లభించుట ఎట్లు? సునీత కడుపున పుట్టిన ఈ వేణుడు సహజముగానే దుష్టుడు. పామునకు పాలు పోసి పెంచినచో అది పోషించిన వానినే కాటు వేయునట్లు ఇతనిని రాజును చేసిన మనకే ఇతడు కష్టములను తెచ్చిపెట్టుచున్నాడు. ప్రజలను రక్షించుటకే మనము ఇతనిని రాజుగా చేసితిమి. కాని ఇతడు ఆ ప్రజలనే హింసింపబూనుకొన్నాడు. అయినను ఇతనికి ఒకసారి నచ్చచెప్పి చూతము. దాని వలన ఇతని పాపకృత్యముల దోషము మనకు అంటకుండును. అనగా ఇట్టి దుష్టుని రాజుగా చేసిన పాపము కూడా మనకు అంటదు. వేణుడు మొదటి నుండి దుష్ట ప్రవర్తన గలవాడని తెలిసియున్నను మనము ఇతనిని రాజుగా చేసితిమి. కనుక ఇతనిని సరియైన దారిలో పెట్టవలసిన బాధ్యత నైతికముగా మనపై ఉన్నది. మన సాంత్వనా వచనములను ఈ అధర్మపరుడు విననిచో అప్పుడు ఇతడే దోషియగును. ఇప్పటికే దుశ్చేష్టల కారణముగా ఇతనిపై ప్రజలు మండిపడుచున్నారు. ప్రజాధిక్కారమునకు గురి అయ్యున్న ఇతనిని మన తపోబలముచే దహించి వేయుదము. వేణుని ఎడ మునీశ్వరుల మనస్సులు మండిపోవుచుండెను. అయినను వారు తమ కోపావేశములను లోలోన అణచుకొనుచు ఇట్లు నిశ్చయించుకొని వేణుని యొద్దకు వెళ్ళి సాంత్వన వచనముల ద్వారా అతనితో ఇట్లు పలికిరి. మునులు పలికిరి, నాయనా మహారాజా, మేము విన్నవించుకొనుచున్న ఈ విషయమును శ్రద్ధగా ఆలకింపుము. దీనివలన నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. బల సంపదలు కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును. మానవులు త్రికరణ శుద్ధిగా ధర్మమును ఆచరించినచో అది లోకములను శోకరహితములుగా చేయును. నిష్కామ బుద్ధితో ప్రవర్తించు వారికి మోక్షమును ప్రసాదించును. ప్రజల సంక్షేమమే ధర్మము యొక్క ధ్యేయము. అందువలన అది నీలో ఏమాత్రము లుప్తము కారాదు. ధర్మమునకు లోపము వచ్చినచో రాజు క్రమముగా ఐశ్వర్యములను కోల్పోవును. మహారాజా, ప్రభువు దుష్టమంత్రుల నుండి దొంగలు మొదలగు దుర్మార్గుల నుండి ప్రజలను రక్షించుచుండవలెను. మహారాజు ప్రజల నుండి గౌరవాద్రములను పొందుచుండవలెను. ప్రజల నుండి పన్నులను ధర్మబద్ధముగా స్వీకరించుచుండవలెను.
అట్టి ఉత్తమ ప్రభువు ఇహపరలోకములయందు సకల సుఖములను పొందును. మహాత్మా మహారాజు విద్యుక్తములైన తన ధర్మములను పాటించుచు తన రాజ్యమునందును రాజధాని నగరమునందును గల జనుల చేత వారి వారి వర్ణాశ్రమ ధర్మములను ఆచరింపజేయవలెను. అంతేగాక యజ్ఞస్వరూపుడైన పరమాత్ముని తాను ఆరాధించుచు ప్రజలు కూడా ఆరాధించుచుండునట్లు చూడవలెను. అట్లు ధర్మబద్ధమైన తన పాలనకు కట్టుబడి ఉండు మహారాజునెడా సర్వాంతర్యామియు భక్త రక్షకుడును అయిన సర్వేశ్వరుడు ప్రసన్నుడగును. జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ మొదలగు సకల దేవతలకును ఆ పరమపురుషుడు ప్రభువు. ఆ సర్వేశ్వరుడు ప్రసన్నుడైనచో జనులకు సకల వస్తువులును లభ్యమగును. అందువలననే ఇంద్రాది దిక్పాలులతో సహా సకల లోకముల వారును పరమాదరముతో ఆ పురుషోత్తమునకు పూజాద్రవ్యములను సమర్పింతురు. మహారాజా, సకల లోకములు, లోకపాలురు, దేవతలు, వివిధ యజ్ఞములు ఇవన్నీయు శ్రీమన్నారాయణుని యందే నిలిచియున్నవి. అంతేగాదు అతడు వేదస్వరూపుడు, ద్రవ్యరూపుడు, తపస్సులన్నీయును ఆయన రూపములే. నీ రాజ్యములోని వారు అందరును నీ మేలు కోరియే వివిధములగు యజ్ఞముల ద్వారా ఆ భగవంతుని ఆరాధింతురు. కనుక నీవు నీ ప్రజల యజ్ఞకర్మలకు సహకరింపుము. మహావీరుడవైన వేనా, నీ దేశమునందు గల ద్విజులు నిర్వర్తించునట్టి యజ్ఞముల ద్వారా శ్రీహరి యొక్క అంశలైన సకల దేవతలును సంతుష్టులగుదురు. విద్యుక్తములైన వారి ఆరాధనలకు సంతుష్టులైన దేవతలు నీ మనోరథములను అన్నింటినీ ఈడేర్చెదరు. కనుక నీవు ఆ దేవతలను అవమానపరుచునట్టి చేష్టలను చేయకుము. ఇదియే మా ప్రార్థన. వేణుడు పలికెను, మునులారా, మీరు అందరును అజ్ఞానుల వలె కనబడుచున్నారు. అధర్మమునే ధర్మముగా భావించుచున్నారు. మీకు జీవనమును అనగా అన్నపానాదులను ప్రసాదించుచున్నవాడను నేనే. అట్టి నన్ను కాదని తన భర్తను ఉపేక్షించి జారుని సేవించు స్త్రీ వలె ఇతరులను ఉపాసించుచున్నారు. ఈ మూర్ఖులందరూ మహారాజు రూపములో భగవంతుడనయ్యున్న నన్ను నిరాదరించుచున్నారు. కనుక వీరికి ఈ లోకమునందును పరలోకమునందును సుఖము లభింపదు. తమ భర్తల ఎడ ప్రేమ చూపక జారుని సేవించునట్టి కులటలవలే మీరు ఎంతో భక్తితో ఈ యజ్ఞపురుషుని పూజించుచున్నారు. ఇంతకును అతడెవరు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, పర్జన్యుడు, కుబేరుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వరుణుడు, ఇంకను వరములను శాపములను ఇచ్చుటకు సమర్థులైన ఇతర దేవతలు అందరూ మహారాజు దేహములోనే ఉందురు. రాజు సర్వదేవమయుడు. బ్రాహ్మణులారా, మీరు ఈ అజ్ఞానమును వీడి మీ కర్మల ద్వారా నన్నే పూజింపుడు. మీ కానుకలను నాకే సమర్పింపుడు. అగ్రపూజను అందుకొనుటకు నేను తప్ప మరి ఒకరు ఎవరున్నారు? మైత్రేయుడు నుడివెను. విదురా, వేణుడు బుద్ధిహీనుడు అనగా మతి చెడినవాడు, మిక్కిలి పాపాత్ముడు, చెడుత్రోవ పట్టినవాడు, పుణ్యము క్షీణించినవాడు. అందువలన మునులు ఎంతగా అభ్యర్థించినను వారి మాటలను పెడచెవినబెట్టెను. వేణుడు తాను ఒక గొప్ప మేధావి అని తలపోయుచుండెను. ఆ కారణముగా అతడు మునులను అవమానించెను. తమ ప్రార్థన వ్యర్థమైపోవుట వలన వారికి అతనిపై కోపము హెచ్చెను. అంతట వారిలో వారు ఇట్లనుకొనిరి, ఇతడు మహాపాపి, సహజముగానే క్రూరాత్ముడు. ఇతనిని హతమార్చుటయే యుక్తము. ఇతడు బ్రతికియున్నచో ఈ భూమండలమునే బుగ్గిపాలు చేయును. రాజసింహాసనమును పొందుటకు ఈ దుర్మార్గుడు ఏమాత్రము అర్హుడు కాడు. ఇతడు పూర్తిగా సిగ్గులేనివాడై యజ్ఞేశ్వరుడైన శ్రీహరినే నిందించుచున్నాడు. బహుశా పూర్వజన్మలో చేసుకొనిన సుకృత ప్రభావముననే శ్రీహరి కృప వలన ఇతనికి ఈ ఐశ్వర్యము అబ్బినది. సకల లోకారాధ్యుడైన శ్రీహరిని నిందించు కృతజ్ఞుడు దురాచారపరుడైన వేణుడు తప్ప ఎవడుండును? ఇంతవరకును వేణునిపై తమకు గల కోపమును ఋషులు పూనికతో అణుచుకొని ఉండిరి. ఇప్పుడు వారి కోపము పడగ విప్పి బుసలు కొట్టసాగెను. అందువలన వారు ఆగ్రహోదగ్రులై అతనిని హతమార్చుటకే నిశ్చయించుకొనిరి. భగవంతుని నిందించుటచే ఇప్పటికే అతడు మృతప్రాయుడైయుండెను. ఇప్పుడు ఆ మహామునులు తమ హుంకారములచే పూర్తిగా హతమార్చిరి. ఋషులు తమ తమ ఆశ్రమములకు వెళ్లిపోయిన పిమ్మట సునీత తన తనయుడగు వేణుని మృతికి కడు దుఃఖితయ్యెను. ఆమె మంత్రబలముతో పుత్రుని కళేబరమును కాపాడసాగెను.
ఒకానొకనాడు ఆ మహామునులు సరస్వతీ నదీ జలములలో స్నానములను ఆచరించి అగ్ని కార్యములను పూర్తి చేసిరి. పిదపవారు ఆ నదీ తీరమునందే కూర్చుని భగవత్కథా ప్రసంగములను చేసిరి. ఇంతలో సకల లోక భయంకరములగు మహోత్పాతములు ఉప్పతిల్లెను. ఆ ఉపద్రవములను జూచి మహర్షులు, ఈ భూమండలమునకు సమర్థుడగు రక్షకుడు లేడు, ఆ కారణముగా దోపిడీ దొంగల వలన కలుగబోవు ప్రమాదములను ఇవి సూచించుటలేదు కదా అని తర్కించుకొనిరి. మహర్షులు ఇట్లు అనుకొనుచుండగనే దొంగలు నిర్భయముగా దోచుకొనుచు అటునిటు పరుగులు తీయుచుండుట వలన సకల దిక్కులయందును తీవ్రముగా దుమ్ము చెలరేగెను. దుమ్ము మీదికెగయుట వంటి ఉపద్రవములను గమనించి మునులు వేనమహారాజు మృతి చెందుట వలన దేశమునందు అరాజకత్వము చెలరేగినది, రాజ్యము బలహీనపడును, దోపిడీ దొంగలు మితిమీరి ప్రజల సంపదలను దోచుకొనుచుండిరి, వారు పరస్పరము హింసించుకొనుచుండిరి, ఇవి వాటికి సూచకములు అని తలపోసిరి. వారు తమ తపోబలముతో తేజస్సుతో ఆ దుర్మార్గుల ఆగడములను అరికట్టగలిగియు అట్లు చేయుట వలన హింసాదోషము కలుగునని మిన్నకుండిరి. శాంత స్వభావుడు సమదృష్టి గలవాడు అయిన బ్రాహ్మణుడు అనగా ముని తన కనుల ముందర జరుగుచున్న అకృత్యములను అత్యాచారములను అరికట్టగలిగియుండియు అనగా నివారింపగల సామర్థ్యము గలవాడైయున్నచో అనగా తన తపఃప్రభావమహితమైన హుంకార శక్తిచే దుష్టుల చేష్టలను రూపుమాపగలిగియున్నచో దీనులైన ఆపన్నులను ఆదుకొనుటయడ ఉపేక్ష వహించినచో అతని తపోబలము చిల్లికుండలోని పాలవలే వృధాయగును, అనగా తపశ్శక్తి నిర్వీర్యమగును. రాజర్షి అయిన అంగరాజు యొక్క పూర్వులు అందరును అమోఘ శక్తి సంపన్నులు. వారు అందరును శ్రీహరిని సేవించి ఆ పరాత్పరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులైన వారే. కావున ఆ వంశమును ఆగిపోనీయరాదు. ఏ ఉపాయము చేతనైనను దానిని పునరుద్ధరింపవలెను. విదురా, మునులు ఇట్లు నిశ్చయించుకొని మృతుడై పడియున్న వేణుని యొక్క ఒక తొడను బలముగా మథించిరి. అప్పుడు ఆ తొడ నుండి ఒక పుట్టివాడు పుట్టెను. ఆ పుట్టివాడు కాకివలే నల్లని వన్నెగలిగి ఉండెను. అతని చేతులు కాళ్ళు కురచగా నుండెను. దవడలు పెద్దవి, ముక్కు చిన్నది, నేత్రములు ఎర్రనివి, కేశములు రాగివలే తామ్రవర్ణము గలవి. నాయనా విదురా, ఆ బాహు వినమ్రుడై దైన్యముతో నేను ఏమి చేయవలెను అని అడిగెను. అప్పుడు ఆ ఋషులు నిషీద అనగా కూర్చుండుము అని పలికిరి. ఆ కారణముగా అతడు నిషాదుడుగా వ్యవహరింపబడెను. ఆ పొట్టివాడు పుట్టుకతోనే వేణుని క్రూరకర్మలకు వారసుడుగా నిలిచెను. అతని వంశము వారు అందరును నైషాదులుగా పిలువబడిరి. వారు గ్రామములందుగాని పురములందుగాని నివసింపక కొండలను అడవులను ఆశ్రయించుకొని జీవించెదరు. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 14వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.